ఏమిటి ప్రేమ? దేవుని ప్రేమ. నేను వేరే పాయింట్ మీద చేయలేదు, నాతో ఉన్నవాళ్ళను కానీ 91 కీర్తనే ఈ దినాన కోడలు బోధ చేశాను, ఇంకా వేలపల్లికి వెళ్ళలేదు. మరి ఇక్కడ కూడా అదంటే నువ్వు ఎక్కడ తిరిగినా నా మాట చెప్పు అని అర్థం. అది దేవుని ఉద్దేశం. ఎంత ప్రేమించినాడు దేవుడు, మీకు అర్థం కదా విషయాలు, నాకు అర్థమవుతున్నది. మనం ఎవ్వరం కూడా దేవుని వెంట నడవాలి, దేవుని విడిచిపెట్టి వెళ్ళకూడదని దేవుని యొక్క ప్రేమ. ప్రార్థించినారు వచ్చి మందిరంలో, ఆ వాక్యం కీర్తన తీసినాను. అదే కీర్తన. నా ఆశలు ఒకటే, నా ప్రార్థన ఒకటి. ప్రతి మనుష్యుడు కూడా దేవుని నాయకునిగా చేసుకొని న్యాయాధిపతిని దేవుని వెంబడి నడుస్తూ ఆయనకి ఇష్టమైన రీతిగా జీవించినట్లయితే ఆ మనిషినికి కంటే ధన్యుడు ఇంకొకరు లేరు భూలోకంలో. కనుకనే రాయబడిన మాట మనం చూసినప్పుడు మహోన్నతుని రెక్కల చోట నివసించేవాడు. ఎవరు నివసిస్తారు? అది మనం అర్థం చేసుకున్నప్పుడు 91 కీర్తనలో ప్రేసోలరా చూడండి, ఈ కాగితాలు కూడా నేను మాట్లాడి పెట్టి వచ్చాను, మరి తీరు కూడా తీయలేదు. సరే, ఇక్కడ చూసినట్లయితే ఈ 91 కీర్తనలో అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక, చూడండి దేవుని మాటలు ఎంత స్పష్టంగా ఉన్నాయో. అతడు నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతను తప్పిస్తాను. ఎక్కడి నుండి? మరణము నుండి, లోకంలో శ్రమల నుండి, నిత్యవత్వం నుండి, అసమాధానం నుండి విడిపించి సమాధానము, సంతోషం ఇవ్వటానికి ఆయన ప్రేమించిన వారికి ఇస్తారు, అందరికి కాదు. ఆయన ప్రేమించిన, అయితే దేవుడు ప్రేమమయుడు, అందరిని ప్రేమించాడు. అయితే ఎవరు ఆయన ప్రేమిస్తారు? ఆయన శక్తి, ఆయన మహిమను అర్థం చేసుకున్న మనిషి. ప్రేసులరా, సృష్టి యావత్తు కూడా దేవుని సృష్టి గడగడలాడుతూ ఉన్నాయి, భయపడుతూ ఉన్నాయి. మనుషునికి భయం ఉండదు, సృష్టికి భయమే. ఆయన వస్తుందంటే భయము, ఆయన స్వరం విందంటే భయం. ఆయన ఉనికిని చూసే భయపడుతూ ఉంటాయి. కొండలు సైతం నీరు గారుతూ ఉంటాయి, నీటిగా ప్రవహిస్తూ ఉంటాయి, కరిగిపోయి. సృష్టి యావత్తు గడగడలాడుతూ ఆయన రాక కొరకు ఎదురు చూస్తూ ఉన్నాయి. కానీ మనుషులు ఎదురు చూడడం. ఎందువల్లంటే మనుషునికి అంత జ్ఞానం లేదు. మనిషి దేవుని యొక్క శక్తిని మనుషులు అర్థం చేసుకోలేడు. కనుక నాలాంటి వాడే అనుకుంటాడు మనుషుడు. దేవుడు కూడా నా వంటి వాడే. లేదు సోదరుడా, నిన్ను సృష్టించిన దేవుడికి నీ పట్ల నా పట్ల గొప్ప ప్రేమ అన్నది. ఎంత ప్రేమ అంటే సోదరులారా, ఆయన ఉన్న స్థలము అత్యున్నతమైన సింహాసనము. ఆయన సింహాసనంలో కూర్చుంటే పరిశుద్ధులు ఆయన దగ్గర సాష్టాంగపడుతున్నారు. 24 పెద్దలు పరిశుద్ధులు ఆయన ఎదురు సాష్టాంగపడి దేవుని స్తుతిస్తే, హో పరిశుద్ధుడు పరిశుద్ధుని గాన ప్రతిగానాలు చూస్తున్నారు. ఆయనకు పైగా సరీపులు కెరూపులు యెహోవా పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాలు చేస్తూ, వాటికున్న 6 రెక్కలతో 2 రెక్కల్ని శరీరం కప్పుకుంటాయి, 2 రెక్కలతో కాళ్ళు కప్పుకుంటాయి, 2 రెక్కలతో ఎగురుతాయి. అంటే దేవుని దగ్గర ఎలా పడితే అలా ఉండకూడదు. ఆయన మహోన్నతుడు, ఆయన దగ్గర ఏమి కనిపించకూడదు. భయముతో ఉడుకుతూ అవి స్తుతిస్తూ ఉంటే ప్రభువుని, ఆ సంతోషకరమైన జీవితంలో నా బిడ్డలు నాతో ఉండాలి. నా బిడ్డలు లేరు, వారితో నేను సంతోషించాలి. ఈ సంతోషకరమైన జీవితము నా మహిమను వారు చూడాలి. ప్రియ సహోదరుడా, దేవుని యొక్క ఉద్దేశం అది, దేవుని ప్రేమది, దేవుని మహిమను నువ్వు చూస్తే నువ్వు దేవుని సన్నిధిలో ఎలా పడితే అలా జీవించలేవు. దేవుని మహిమ ఉన్నతమైనది. ప్రియ సహోదరుడా, యోహాను సువార్తలో ఒకసారి చూస్తే, యోహాను సువార్త 17వ అధ్యాయము 24వ వాక్యం చదవండి. తండ్రి, నేను ఎక్కడ ముందునో
ఆ, నాతో కూడా ఉండవలననియు నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను ప్రేసలరా, దేవుని ప్రేమ ఎలాంటి గొప్పది చూడండి. ఆయన ప్రేమ ఎంత గొప్పది. నాతో పాటు నాకు అనుగ్రహించిన నా ప్రియ సోదరుడు నాతో పాటు ఉండాలి. నా మహిమను వారు చూడాలి. దేవుని మహిమను చూస్తూ దేవుని బిడ్డలో దేవుని సంతోషంలో పాల్గొరండి, ఆనందించాలని దేవుని యొక్క ఆశీర్వాదం. ఎవరు ఒకరా కాదు, లోకమంతని దేవుని ప్రేమించాడు. లోకంలో ప్రతి ఒక్కరూ ఆయన మహిమపరచాలి, ఆశీర్వదించాలి. దేవుని వాక్యం వ్రాయబడినది. తిమోతికి రాసిన పత్రికలు మీరు చూసినట్లయితే సోదరులారా, అక్కడ చూడండి దయచేసి. మనుషులందరూ సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము కలవారై ఉండవలని ఆయన చేయించు ఉన్నాడు. మొదటి తిమోతి 2వ అధ్యాయము 4వ వాక్యము. ఆయన అంటే యేసు ప్రభు అంటే దేవుడు మనుషులందరూ రక్షణ పొందాలి, సత్యమును కూర్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండవాలని హెచ్చరించిన. అందరూ యువకులు కాదు, మనుషులందరూ రక్షణ పొందాలి. రక్షణ అనేది శరీర సంరక్షణ ఉంది, ఆత్మ సంరక్షణ ఉంది. దేవునితో మనం కలిసి ఉండాలి, దేవునితో సహవాసం చేయాలి. ఏదో అటు ఇటు పరుగులెత్తడం కాదు. ఇక్కడ చూడండి, ఆయన అంటే దేవుడు మనుషులందరూ రక్షింపడాలి. అక్కడ ఉన్నాడు, నా మాటని నాకు అనుగ్రహించిన వీరందరూ మీరు నేనున్న స్థలంలో ఉండాలి. ఎంతకాలం ఉండాలి? హోషే గ్రంథము 2వ అధ్యాయంలో 19వ వాక్యం చదవండి. మీరు నిత్యము, కొద్ది సమయం కాదు, నిత్యం అంటే ఎంతకాలము? ఆయన ఉన్నంతకాలము అక్కడ ఉన్నారు. నీవు నేనున్న స్థానంలో వారు ఉండాలి. వారిద్దరు ఎంతకాలం ఉంటారు? ఆదియు నీవే అంతము నీవై ఉన్నావు, దుఃఖము లేదు మరణము లేదు, దుఃఖము లేదు మరణము లేదు, ఆనందమానంద